విద్యాశాఖలోని సమగ్ర శిక్ష విభాగంలో విధులు నిర్వహిస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షులు రాంపంగు వెంకటేశ్వర్లు మాట్లాడారు. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష విభాగంలో విధులు నిర్వహిస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షులు రాంపంగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు విద్యాశాఖలో చాలని వేతనాలతో పనిచేస్తున్నారని, విధులు నిర్వహిస్తున్నారని, తమ కుటుంబాల పోషణ కష్టంగా మారిందని అన్నారు. కేజీవీబీలలో ప్రభుత్వ పాఠశాలల యందు తాము బోధన మరియు బోధనేతర విభాగాలలో పనిచేస్తున్నామని చెప్పారు. అనేక సంవత్సరాల నుండి తాము అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా తమను రెగ్యులర్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఉపాధ్యక్షులు రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే సయ్యద్, ఎస్ఓలు శ్రీనివాస్, తేజస్వి, సునీతారాణి తదితరులు పాల్గొన్నారు.